హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సెసిటీవీ. నా పేరు నరేష్. లారెన్స్ బిష్నాయ్ ఇప్పుడు దేశవ్యాప్తంగా వినిపిస్తున్న పేరు రియల్ హీరో అంటున్నారు. ఇక్కడ చిత్రంలో కనిపిస్తున్నటువంటి వ్యక్తి మాజీ మంత్రి బాబా సిద్దికి. సో బాబా సిద్దికిని ఎందుకు చంపారు? సల్మాన్ ఖాన్ పైన కోపంగా ఉన్నాడు లారెన్స్ బిష్నాయ్. మనం ఒక వీడియో చేసాం ఆల్రెడీ. బాబా సిద్దికిని చంపడానికి కారణం సల్మాన్ ఖాన్ ని ప్రొటెక్ట్ చేస్తుండు బాబా సిద్దికి అని చెప్పేసి బిష్నాయ్ గ్యాంగ్ లోని శివకుమార్ గౌతమ్ అనే వ్యక్తి చంపడం జరిగింది అంటే వాళ్ళ టీం. సో ఇక్కడ బాబా సిద్దికిని ఎందుకు చంపారు? సల్మాన్ ఖాన్ బాబా సిద్దికి లేదా లారెన్స్ బిష్నాయ్ స్టోరీ అందరికీ తెలిసిందే, కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే ఈ లారెన్స్ బిష్నాయ్ గ్యాంగ్ లోని శివకుమార్ గౌతమ్ అనే వ్యక్తి వాళ్ళ ముగ్గురు టీం ఏ విధంగా బాబా సిద్దికిని చంపారు అనే వార్త బయటకు వచ్చింది. సో ఇక్కడ బాబా సిద్దికి కొడుకు బయటకు వచ్చి మాకు ఈ సల్మాన్ ఖాన్ కి అంటే ఎలాంటి సంబంధం లేదు, లారెన్స్ బిష్నాయ్ గ్యాంగ్ ఇట్లా కక్షపూరితంగా మా ఫాదర్ ని చంపలేదు అని చెప్పేసి బయటకు వచ్చి చెప్పడం కూడా జరిగిపోయింది. కానీ ఇక్కడ ఒకసారి ఈ శివకుమార్ గౌతమ్ అనే వ్యక్తి బాబా సిద్దికిని చంపిన తీరు ఒక్కసారి చూస్తే అసలు నిజంగా సినిమాలో కూడా ఎలాంటి సీన్స్ కనబడవేమో మనకు అనిపిస్తుంది. ఎందుకంటే బాబా సిద్దికి ఆయనను చంపిన తీరు చూసుకుంటే కనుక దసరా పండుగ రోజు ఎప్పుడైతే ఇక్కడ క్రాకర్స్ పేలుస్తారో ఆ టైంలోనే బాబా సిద్దికి బయటికి రావడం. సో బాబా సిద్దికి ఒకవేళ బయటికి రాకపోతే బాబా సిద్దికి కొడుకును టార్గెట్ చేసుకుంది ఆ టీం. సో ఇక్కడ బాబా సిద్దికి ఒకవేళ బయటికి రాకపోతే బాబా సిద్దికి కొడుకు జీషాన్ సిద్దికిని చంపుదామని వాళ్ళు ఆల్రెడీ ప్లాన్ వేసుకున్నారంట. సో ఆ విధంగానే స్కెచ్ రెడీ చేసినారు. కానీ అన్ఫార్చునేట్ గా బాబా సిద్దికి బయటకు రావడం. సో బాబా సిద్దికి బయటకు వచ్చినప్పుడు ఎప్పుడైతే ఎవ్రీ ఇయర్ అక్కడ దసరా రోజు క్రాకర్స్ పేలుస్తారో, రావణ దహనం ఇవన్నీ చేస్తారో అక్కడే ఆ సౌండ్స్ క్రాకర్స్ పేలే టైంకే ఇక్కడ బాబా సిద్దికి బయటికి రావడం. బాబా సిద్దికి బయటకు వచ్చినాక క్రాకర్స్ ఆ సౌండ్ వచ్చే టైంకే 3 రౌండ్ల బుల్లెట్లు కురిపించారు శివకుమార్ గౌతమ్ టీం. సో అక్కడ 3 రౌండ్ల కానుపులు జరిపిన తర్వాత 2 బుల్లెట్స్ వెళ్ళి బాబా సిద్దికి ఛాతీలోకి వెళ్ళినాయి. ఒక బుల్లెట్ బాబా సిద్దికి అబ్డామన్ లోకి వెళ్ళింది. ఇక హుటాహుటిన ఆయన కింద పడిపోవడం, ఆయన తీసుకెళ్ళిపోవడం, మొత్తం రక్తపు మడుగులో పడి ఉన్నాడు. ఆ డాక్టర్స్ కూడా చాలా ట్రై చేసినారు బాబా సిద్దికిని సేవ్ చేయాలని, కానీ తెలిసింది ఆయన ఆల్రెడీ చనిపోయారని చెప్పేసి. సో ఇక్కడ చాలా మంది బాబా సిద్దికి అనుచరులు, అనుయాయులు అందరూ కూడా కన్నీరు మున్నీరయ్యారు. మనం ఆ వీడియోలు చూసాం, చాలా బాధపడ్డారు. ఏ నాయకుడు చనిపోయినా కూడా ఖచ్చితంగా నాయకుడు కొంతమందికి చెడు ఉండొచ్చు, కానీ నాయకుడి సపోర్టర్స్ కి లేకపోతే నాయకుడి కుటుంబ సభ్యులు సపోర్టర్లు ఆయన అభిమానించే వాళ్ళందరికీ కూడా ఆయన ఒక హీరో లాగానే ఉంటాడు. కొంతమందికి ఖచ్చితంగా వ్యతిరేకత అయితే ఉండొచ్చు. ఇక్కడ లారెన్స్ టీమ్ కి బాబా సిద్దికి విలన్ లాగా కనబడినా విలన్ కి కూడా ఒక టీం ఉంటుంది, విలన్ కి కూడా ఒక ఫ్యామిలీ ఉంటుంది. ఎగ్జాంపుల్ బాబా సిద్దికి ఆయనకు ఫ్యామిలీ ఉంటుంది, లేకపోతే ఆయనకు అనుచరులు ఉంటారు. వాళ్ళందరికీ కూడా ఆయన మంచి చేసి ఉండొచ్చు. ఖచ్చితంగా వాళ్ళకి ఆయన దేవుడు లాగే కనిపిస్తారు. సో అది జరిగింది దసరా రోజే. దసరా రోజు కూడా ఒక హిస్టారికల్ ఈవెంటే ఉంది కదా, హిస్టారికల్ మూమెంట్, ఒక హిస్టరీ ఉంది కదా. సో రావణాసురుడిని శ్రీలంకలో ఆయనని దేవుడుగా కొలుస్తారు, కానీ అదే రావణాసురుడిని ఇండియాలో చాలా దగ్గరలో తలగబెడతారు ఈ విజయదశమి రోజు. కానీ రావణాసురుడిని కూడా ఇండియాలో చాలా మంది పూజిస్తుంటారు. ఎగ్జాంపుల్ ఉస్మానియా యూనివర్సిటీలో కూడా ఆయనను పూజిస్తుంటారు. సో ఇక్కడ ఒక మనిషి కొంతమందికి విలన్ గా కనిపించవచ్చు, చాలా మందికి హీరోలాగా ఉండొచ్చు, చాలా మందికి విలన్ లాగా కనబడితే కొంతమందికి హీరోలా కనబడతారు. సో ఇక్కడ కూడా బాబా సిద్దికిని విలన్ గా చేసుకొని చంపింది లారెన్స్ బిష్నోయ్ గౌతమ్ గ్యాంగ్. సో ఇక్కడ లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ ఎంతవరకు విస్తరించింది, విదేశాల్లో కూడా వీళ్ళ గ్యాంగ్ ఉందంట. ఇప్పటికే 5,000 మంది షార్ప్ షూటర్స్ బిష్నోయ్ గ్యాంగ్ లో ఉన్నారంట. సో వాళ్ళందరూ బయటకు వస్తే తీవ్ర పరిణామాలే ఉంటాయి. అంటే వాళ్ళందరినీ కూడా చంపరు, అందరూ వాళ్ళ టార్గెట్ కాదు. హిందూ ధర్మం ని కాపాడడమే వాళ్ళ టార్గెట్, అందరికి తెలిసిన విషయమే. సో కమ్స్ టు బాబా సిద్దికి విషయం చూసుకుంటే కనుక బాబా సిద్దికి బయటకు వచ్చినప్పుడు వాళ్ళు కాల్పులు జరపడం, చనిపోవడం ఇవంతా కూడా జరిగింది. సో ఇక్కడ బాబా సిద్దికి రాకపోతే ఆయన కొడుకు జిష్ణు సిద్దికిని టార్గెట్ చేద్దాం అనుకున్నారు. ఇక్కడ బాబా సిద్దికి వచ్చినాడు, ఆయనను కాల్చడం, ఆయన చనిపోవడం జరిగింది. సో ఇదంతా జరిగినప్పుడు అందరూ కూడా గుమ్మిగుడి, అంటే ఒక వ్యక్తిని చంపినప్పుడు ఖచ్చితంగా గ్యాదరింగ్ అందరూ అవుతారు. వాళ్ళ అనుచరులు అందరూ వచ్చి గ్యాదర్ అయ్యి చూస్తూ ఉంటారు, ఏడుస్తూ ఉంటారు. చాలా వరకు కూడా మన సినిమాల్లో రియల్ లైఫ్ లో చాలా మంది నాయకులను చంపినప్పుడు మనం చూస్తూ ఉంటాం. సో ఇక్కడ అందరు కూడా ఉన్నప్పుడు ఎవరైతే ఈ శివకుమార్ గౌతమ్ అనే వ్యక్తి కూడా అక్కడే ఉన్నాడంట. అక్కడే ఉండి ఆ లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ లోని కీలక వ్యక్తి శివకుమార్, మిగతా వాళ్ళు వెళ్ళిపోయినా ఈయన అక్కడే ఉండి ఒక టీషర్ట్ తెచ్చుకొని పక్కకి వెళ్ళి ఆ గుంపులో టీషర్ట్ చేంజ్ చేసుకొని మనము బయటికి వెళ్ళిపోతే పోలీసులకు డౌట్ వస్తుంది, అనుమానం వస్తే ఆపుతారని అక్కడే వాళ్ళ మధ్యలోనే ఒక గంట వరకు ఉన్నాడంట. అందరు ఏడుస్తుంటే గంట వరకు అక్కడే ఉండి అందరూ ఏడుస్తుంటే గంట తర్వాత మెల్లిగా బయటికి నడుచుకుంటూ వెళ్ళిపోయి అక్కడ ట్రైన్ అంటే ఈ పబ్లిక్ ట్రావెల్స్ లో వెళ్ళకుండా, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లో వెళ్ళకుండా ప్రైవేట్కి వెళ్తే ఖచ్చితంగా ప్రమాదం ఉంటుందని చెప్పేసి నడుచుకుంటూ వెళ్ళి
ఒక దగ్గర ట్రైన్ ఎక్కడంట, అంటే అక్కడ సిటీ అవుట్స్కట్స్లో ఒక రైల్వే స్టేషన్ వరకు కూడా వెళ్ళి అక్కడ ట్రైన్ ఎక్కి ఆయన అక్కడ నుంచి వేరే దగ్గరికి, అక్కడ నుంచి వేరే దగ్గరికి, అలా మొత్తం వేరే వేరే స్టేట్లని కూడా చేంజ్ అయ్యాడు. ఆయన గోల్ నేపాల్కి వెళ్ళిపోదాం అనుకున్నాడు అంట. పట్టుకున్న తర్వాత శివకుమార్ చెప్తున్నాడు, నేపాల్కి వెళ్ళిపోదాం అనుకున్న టైంలో పోలీసులు పట్టుకున్నారని చెప్పేసి. చూస్తే శివకుమార్ గౌతమ్ అన్న వ్యక్తి దాదాపు 18-19 ఇయర్స్ ఓల్డ్ ఉంటాడు. సో అంత యంగ్ ఏజ్లో, టీనేజ్లో అసలు ఇంత షార్ప్ షూటర్స్గా ఎలా మారినారు అనేది పెద్ద బిగ్ క్వశ్చన్ మార్క్గా మారింది అది. సో లారెన్స్ బిష్నోయ్ కూడా చాలా యంగ్ ఏజ్, 24-25 లోపే ఉంటారు. అలాంటి వ్యక్తి కింద వీళ్ళ టార్గెట్ ఒకటేనంట, అంటే యంగ్స్టర్స్ని తీసుకోవాలి, మొత్తం టీనేజర్స్ని తీసుకొని వాళ్ళకి ఆ విధంగా వాళ్ళని ప్రేరేపించాలి, మోటివేట్ చేయాలా. సో మనం చూస్తుంటాం కదా, బాహుబలి సినిమాలో తమన్నాని ఏ విధంగా అయితే గ్యాంగ్ బాహుబలి 1లో తమన్నాని ఏ విధంగా వాళ్ళు ప్రొటెక్ట్ చేస్తారో, వాళ్ళు ఏ విధంగా మోటివేట్ చేస్తారో, అంటే వాళ్ళ మైండ్ సెట్ ఏముంటుంది, ప్రేమ, గర్ల్ ఫ్రెండ్, లేకపోతే పెళ్ళి, ఫ్యామిలీ, ఇవన్నీ ఏముండి మనకు టార్గెట్ ఉంటుంది. మనం బతికేదే ఆ టార్గెట్ కోసం, ఆ టార్గెట్ని రీచ్ అవ్వాలి, చస్తే ఆ టార్గెట్ కోసం చావాలనే విధంగా వాళ్ళు మోటివేట్ చేస్తారు. సో ఆ విధంగా మోటివేట్ అసలు సినిమాటిక్ రేంజ్లో చంపడం ఏంది, చంపిన తర్వాత అక్కడ నుంచి చాలా ఎంత ఒక చిన్న తప్పు చేస్తేనే భయంగా ఉంటుంది, ఏమైనా తెలుస్తుందా, ఎవరికైనా తెలుస్తుందా ఏంది అని. ఎవరికైనా బండి పైన వెళ్ళేటప్పుడు ఏమైనా చిన్నగా గుద్ది వెళ్ళిపోతేనే వాడు ఎక్కడ మనం చేసేస్తారో అని భయం అవుతుంది. అలాంటిది ఇక్కడ మర్డర్ చేసి అక్కడే గంట నించున్నాడు అంటే అక్కడ శివకుమార్ గౌతమ్ అనే వ్యక్తి సో ఏ విధంగా ఆయన ట్రైన్ అయ్యాడో మనకు అర్థమైపోతుంది. సో ఇది అంతా కూడా బయటకు వచ్చి, ఇప్పుడు ఈ న్యూస్ బయటకు వచ్చింది, ఆల్రెడీ మనం 1 month కూడా కాలే వీడియో చేసి. సో ఇప్పుడు బయటకు వచ్చింది ఈ ఇష్యూ, ఇంకేం జరుగుతుందనే చూడాలి. వీళ్ళ టార్గెట్ లారెన్స్ బిష్నోయ్ టార్గెట్ సల్మాన్ ఖాన్ ఏనంట. సో సల్మాన్ ఖాన్ బయటకు వచ్చి బహిరంగ క్షమాపణ చెప్తే ఆ లారెన్స్ బిష్నోయ్ వాళ్ళ గ్యాంగ్ సల్మాన్ ఖాన్ వదిలిపెడతారని ఆల్రెడీ చెప్పారు. ఆల్రెడీ లారెన్స్ బిష్నోయ్ జైల్లోనే ఉన్నాడు. జైల్లో నుండి ఇవన్నీ సినిమాల్లో మనం ఏ విధంగా చూస్తామో ఆ విధంగానే జైల్లోనే ఉండి ఈ స్క్రీన్ ప్లే కథ అంతా కూడా నడుపుతున్నాడు లారెన్స్ బిష్నోయ్. సో మీకు ఏమైనా కామెంట్స్, అభిప్రాయాలు ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మన సెసి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. రైట్.